పి మరియు క్యూలు ఇరువురు కలిసి ఒక వ్యాపారంను 16,000 రూపాయలు మరియు 20,000 రూపాయల పెట్టుబడులతో చేసి ఉన్నారు. వారికి వచ్చిన లాభంలో 10% అనాథ శరణాలయంకు విరాళంగా ఇచ్చేదారు. మిగిలిన లాభము పెట్టుబడుల నిష్పత్తుల ప్రకారం పంచుకుంటారు. సో వారికి వచ్చిన మొత్తం లాభము 50,000. అందులో క్యూ వాటా ఎంత అన్నాడు. ఇక్కడ మనము మొత్తం వచ్చిన లాభం పంచుకోవట్లేదు. ఇప్పుడు మనకు ఏదన్నా బిజినెస్ చేసామనుకోండి, లాభం రాగానే అంతా పంచుకోం, రెంట్లు ఇచ్చేస్తాం, అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాం, శాలరీస్ ఇస్తాం, ఇవన్నీ పోగా ఏమన్నా మిగిలితే అప్పుడు పంచుకుంటాం. అంతేగాని డైరెక్ట్గా మనమైతే యాజ్ టీజ్గా రాగానే మొత్తం పంచేసుకుంటే మరి కిరాయిలు ఇవన్నీ ఎవరు కట్టరు. కాబట్టి అట్లా. అలాగే ఇక్కడ 10% అనాథ శరణాలయంకి వీళ్ళు డొనేట్ చేస్తున్నారంట. అది పోగా మిగిలిందే పంచుకుంటారు అనమాట. అంటే ఇక్కడ మనకు మిగిలింది ఎలా పంచుకుంటున్నారని చెప్పాడు. మనకు వాళ్ళ పెట్టుబడుల నిష్పత్తుల ప్రకారం పంచుకుంటారు. వాళ్ళకు వచ్చింది 50,000. 50,000లో 10% అన్నాడు. సో 50,000 రూపాయలలో 10%. సో 10% ఆఫ్ 50,000 అనమాట. అంటే ఎంత అవుతుంది అని అంటే 5,000 రూపాయలు వాళ్ళకు పోతుంది. ఎలా వేసాం సార్ అంటే 10% ఆఫ్ 50,000 అనగా మనకి పర్సెంటేజ్ క్యాన్సిల్ చేస్తే కిందికి 100 వస్తుంది. 0 క్యాన్సిల్, ఇది 0 అంటే ఏం మిగిలింది 5,000 రూపాయలు అనమాట. 5,000 రూపాయలు పోతే 45,000 రూపాయలు వచ్చింది. ఈ 45,000 రూపాయలను వాళ్ళ పెట్టుబడుల నిష్పత్తుల ప్రకారం పంచుకున్నారు అన్నాడు. 16,000:20,000 లాగా పంచేయాలి మనం. 4:5 లాగా పంచుకోవాలన్నమాట. అప్పుడు మొత్తం భాగాలు ఎన్ని అయితేనే 9 భాగాలకు 45,000. ఎవరిని అడిగాడు మనకు? అందులో క్యూ వాటా ఎంత అన్నాడు. క్యూ అంటే 5 కదా సార్, 5 భాగాలకు ఎంత క్రాస్ మల్టిప్లై చేయి. సో 5 × 45,000 డివైడెడ్ బై 9. సో ఇది కట్ చేస్తే ఎంత అవుతుంది? 25,000. సో 25,000 ఇస్ ఆన్సర్. 25,000 మీ ఆన్సర్ వస్తుంది.